చేయాలని చెప్పి పోలీసోళ్ళని కోరుతున్నాము. వాళ్ళు చూస్తేనే ఇట్లా హాస్పిటల్ మేనేజ్మెంట్‌కే సపోర్ట్ ఇస్తున్నారని మాకు తెలిసిపోయింది. నిన్న నైట్ నుంచి వాళ్ళు ఇక్కడనే స్టే చేసినారు. అది కాక బిల్డింగ్ ఆ సవేరా బిల్డింగ్ మేనేజర్ బాలకృష్ణ గారును, దాని తర్వాత ఇట్లా హాస్పిటల్‌కి సంబంధించిన వాళ్ళ మేనేజరు మాతో వచ్చి మాట్లాడి, మీకేమన్నా అంతో ఇంతో డబ్బులు కావాల్సింటే మీరు పెట్టిండేటివి కావాల్సింటే రిటర్న్ ఇప్పిస్తాము. అది ఇది అని చెప్పడం కూడా జరిగింది. మేము దాన్ని కూడా ఇగ్నోర్ చేయడంతో వాళ్ళు పొద్దున్నే ఇట్లా మేము అంతా ఇట్లా సిపిఎం వాళ్ళని, ఇట్లా యూత్ యూనియన్స్‌ని, ఇట్లా స్టూడెంట్స్‌ని అందరిని పిలుచుకొనొచ్చి ధర్నా చేస్తాం హాస్పిటల్ ముందర. ఇది ఇప్పుడైతే కాదంట. ఇంతకుముందు కూడా ఓ 5 టైమ్స్ అట్లా జరిగిందంట. కానీ ఎవరే గాని యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అది ఎందుకో కూడా మాకు కూడా అర్థం కావట్లేదు. ఈ సవేరా మీద ఇంత పెద్ద హాస్పిటల్ అని చెప్పేసి అందరూ బాగా చూస్తారని చెప్పేసి ఈటికొస్తారు. ఈటికొచ్చిన తర్వాత వీళ్ళేమో మనిషి ప్రాణాలను అడ్డం పెట్టుకొని డబ్బులైతే ఏ విధంగా లాగుతున్నారో మనకందరికీ తెలిసిందే. పోలీసులు కూడా వాళ్ళకి చాలా చాలా సహకరిస్తున్నారు. ఎలాగైనా మీడియాను కోరుతున్నాం. మాకు ఎలాగైనా సరే న్యాయం జరగాలని చెప్పేసి. మీరే మాకు ఇప్పుడు దేవుళ్ళతో సమానం మాదిరి. మా అత్త ఫ్రైడే నైటే చనిపోయిందో, లేకపోతే ఎప్పుడు చనిపోయిందో మాకైతే తెలీదు. మొత్తానికైతే వీళ్ళంతా ఇట్లా మేము బాడీ చనిపోయిందని మాకనిపిచ్చి మేము ఫోటోలు తీసుకోవడానికి వెళ్తే, హాస్పిటల్ మేనేజ్‌మెంట్ వాళ్ళంతా కలిసి డాక్టర్లంతా కలిసి మా సెల్లు పీక్కొని డిలీట్ చేసేసి ఫోటోలు, వీడియోలు రీసైకిల్ బిన్‌లో కూడా వెళ్లి డిలీట్ చేసేసినారు సార్. లేదు సార్ ఆడ. మేమేమనుకుంటున్నామంటే ఫ్రైడే నైట్ ఏమన్నా చనిపోయుంటాది. వీళ్ళు ఊరినే చనిపోయిండే శవానికి ఇట్లా ట్రీట్‌మెంట్ చేస్తన్నారు. అట్లా ఇట్లా అని నాకనిపిచ్చి ఇట్లా ఫోటోలు, వీడియోలు తీస్తే అప్పుడు వాళ్ళు డాక్టర్లు తీసుకొని అది వీడియోలు, ఫోటోలు అన్నీ డిలీట్ చేసేసినారు సార్. సార్ నమస్తే సార్. నా పేరు గాయత్రి. మాది ధర్మవరం. మేము చేనేత కార్మికులం సార్. మా అత్తమ్మ గారికి గురువారం బాలేదు సార్. హెల్త్ బాలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాం సార్. అక్కడ అవ్వదమ్మా, మీరు వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి అన్నారు. అప్పుడు నైట్ అవ్వడంతో మేము ఇక్కడే అనంతపూర్‌లోనే, కర్నూల్‌కి తీసుకెళ్ళలేక అనంతపూర్‌లోనే 2, 3 హాస్పిటల్స్ తిరిగాం సార్. అక్కడెక్కడ అవ్వదు, కుదరదు అనేసరికి అంబులెన్స్ డ్రైవరే స్విమ్స్ హాస్పిటల్‌లో వచ్చి జాయిన్ చేశారు సార్. స్విమ్స్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. మా అత్తగారి పేరు పార్వతి సార్. స్విమ్స్ హాస్పిటల్‌లో జాయిన్ చేయగానే ఇక్కడ అన్ని మేము చూసుకుంటాము, మేమంతా చూసుకుంటాము, మేము మీ అత్తగారిని బాగా క్షేమంగా బయటికి తీసుకొస్తాము అని చెప్పి మాతో ప్రతి ఒక్కదానికి ఫార్మసీకి ఇంత అమౌంట్ అవుతుంది, ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పి దగ్గర దగ్గర 1 డేలోనే 2 lakhs వరకు బిల్ అయింది సార్ మాకంతా. అయినా కూడా మేము ఇచ్చిన ఫార్మసీలో నుంచి తెచ్చిన మెడిసిన్ మా అత్తగారికి ఇప్పుడు ఏ హాస్పిటల్లో అయినా ఒక ఒక గ్లూకోజ్ అయినా మన ముందు వేస్తారు కదా సార్. మేము లోపలికి వెళ్ళగానే ఫార్మసీ మెడిసిన్ తీసుకొని మేము లోపలికి వెళ్ళగానే మీరు బయటికి వెళ్ళండి,